వెల్కమ్ టు మన ఫ్యామిలీ డాక్టర్. నేను డాక్టర్ వంశకృష్ణ. మేము ఓపీలో చూసే ఒక కామన్ ప్రాబ్లము అలర్జీస్. ఈరోజు మనం ఈ వీడియోలో అలర్జీస్, వాటి కారణాలు, దాని ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. మేము ఓపీలో చాలా కామన్గా చూస్తుంటాము. చాలామంది అలర్జీతో వస్తుంటారు. అంటే శరీరం పైన ఎర్రగా దద్దులు రావడము, దురద రావడము, మొహం వాచిపోవడము, ఇలాంటి కంప్లైంట్స్తో చాలామంది వస్తుంటారు. వాటికి కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. ఫస్ట్ రీజను డస్ట్ ఎలర్జీ. మనం చూస్తున్నాము, డస్ట్ ఎక్కువైపోయింది. సిటీలో ఎక్కువ ఈ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. డస్ట్ చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా వెహికల్ మీద వెళ్ళే వాళ్ళు, టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళకి డస్ట్ ఎలర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ దుమ్ము వల్ల చాలామందిలో అలర్జీ వచ్చి తుమ్ములు రావడము, ముక్కు కారడము, కళ్ళు ఎర్రగా కావడం, ఇలాంటి కంప్లైంట్స్తో చాలామంది వస్తుంటారు. ఇంట్లో కూడా చాలామంది ఇంట్లో ఈ దుమ్ము దులిపినప్పుడు లేదా ఇది పోపు వేసినప్పుడు వంటింట్లో ఇలాంటి ఈ డస్ట్ వల్ల చాలామందికి అలర్జీ వస్తుంటుంది. దీంట్లో ఎక్కువగా రన్నింగ్ నోస్, కోల్డ్, తుమ్ములు రావడం, ఇలాంటి కంప్లైంట్స్తో చాలామంది వస్తుంటారు. నెక్స్ట్ ఫుడ్ ఎలర్జీ. ఫుడ్ ఎలర్జీతో కూడా చాలామంది వస్తుంటారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు కొంతమంది పడవు. మెయిన్గా బయటవి ఆహారం తింటే చాలామందిలో అలర్జీ వస్తుంటుంది. ఈ అలర్జీ చాలా రకాలుగా ఉంటుంది. చాలామందికి ఒంటిపైన ఇట్లా దద్దులు రావడము, ఎర్రగా అయిపోవడము, వామిటింగ్స్, కడుపులో నొప్పి, మోషన్స్, ఇలాంటి కంప్లైంట్స్తో చాలామంది వస్తుంటారు. ఇది ఫుడ్ ఎలర్జీ. దీనిలో మెయిన్గా మనం బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇంకా ఇంట్లో ఫుడ్ కూడా ఏదైనా పడకపోతే మెయిన్గా నాన్ వెజ్, చికెన్, మటన్, ఇట్లాంటివి, ఎగ్, ఫిష్ కూడా చాలామందిలో పడదు. ఇలా ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా తింటే ఇట్లా అలర్జీ అవుతుంది, మనకు దురదలు వస్తున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, కడుపులో నొప్పి వస్తుంది, ఇలా ఉంటే అలాంటి ఫుడ్ని మనం చూసుకొని అలాంటివి మానేయడం మంచిది. ఇంకా కెమికల్ అలర్జీ. నేను చూస్తున్నాము, కెమికల్స్తో కూడా చాలామందికి అలర్జీ వస్తుంది. దాంట్లో మెయిన్ ఏంటంటే హెయిర్ డై. హెయిర్ డై చాలా చాలా పవర్ఫుల్ కెమికల్. అది దాంట్లో చాలా కెమికల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి కొంతమంది డైరెక్ట్ వెంట్రుకల కలర్ వేసేస్తుంటారు. అలా ఎప్పుడు వేయకూడదు. ఫస్ట్ మీరు ఏదైనా కలర్ డై తీసుకున్నప్పుడు, హెయిర్ డై తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ ట్రై చేయాలి. ఇక్కడ మోచేతి వెనుక భాగంలో కొంచెం అప్లై చేసి ఒక 1-2 అవర్స్ వెయిట్ చేయాలి. ఏదైనా రియాక్షన్ వస్తుందా, దురద వస్తుందా, ఎర్రగా అవుతుందా, అలా చూసుకొని ఆ తర్వాతనే తలకు వాడుకోవడం మంచిది. మేము చూస్తుంటాము, పేషెంట్ చాలామంది హెయిర్ డై వేసుకొని మొత్తం బాడీ అంతా ర్యాష్ వస్తుంది, ఎర్రగా అయిపోతుంది, ఫేస్ అంతా వాచిపోతుంది, చాలా సివియర్ ఎలర్జీ వస్తుంది. ఆ రియాక్షన్ అనేది హెయిర్ డైతో చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందిలో రోజుల తరబడి ఆ అలర్జీ అనేది ఉండిపోతుంది. కాబట్టి హెయిర్ డై వాడేటప్పుడు వీలంతవరకు ఈ అమోనియా లేని హెయిర్ డై తీసుకోవడం మంచిది. ఇంకా అది మనకు సూట్ అవుతుందో చెక్ చేసుకొని దాని తర్వాతనే హెయిర్ డై వాడడం మంచిది. ఒకవేళ ఏదైనా హెయిర్ డైతో అలర్జీ వచ్చింది, ఇట్లా రియాక్షన్ అయిందంటే ఇంకా హెయిర్ డై వాడకపోవడమే మంచిది. ఇంకా కొన్ని రకాల ఫేస్ క్రీమ్స్ ఉంటాయి. ఫేస్ క్రీమ్స్ అనుకోండి, కొంతమంది మెడికల్ షాప్లో ఆయింట్మెంట్స్ తీసుకుంటారు. పింపుల్స్ అయినాయని, లేకపోతే స్కిన్ డార్క్ అవుతుందనేసి, ఇంకా ఇలా ఫేస్కు కంప్లైంట్స్కి చాలామంది రకరకాల ఆయింట్మెంట్స్, ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు. వాటిలో కూడా కెమికల్స్ ఉంటాయి. కొన్నిసార్లు అలాంటి ఆయింట్మెంట్స్, ఫేస్ క్రీమ్ల వల్ల కూడా రియాక్షన్ చూస్తుంటాం మేము. దాంట్లో కూడా ఫేస్ వాచిపోవడము, మొత్తం రెడ్గా అయిపోవడం, ఇలా చాలా కంప్లైంట్స్ వస్తాయి. కాబట్టి ఫేస్కి వీలంత వరకు మీరు మెడికల్ షాప్లో ఆయింట్మెంట్ తీసుకొని వాడకపోవడం మంచిది. ఎందుకంటే ఆయింట్మెంట్స్లో నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. స్టీరాయిడ్ ఆయింట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది తెలియకుండా ఆ స్టీరాయిడ్ ఆయింట్మెంట్స్ వాడుతూ ఉంటారు. ఈ స్టీరాయిడ్ ఆయింట్మెంట్స్ వల్ల చాలా రియాక్షన్స్ ఉంటాయి. స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి ఆ స్కిన్ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ నార్మల్ కావడం అనేది చాలా కష్టం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా డాక్టర్ అడ్వైజ్ లేకుండా మెడికల్ షాప్లో ఆయింట్మెంట్స్ తీసుకొని వాడకండి. అది చాలా డేంజర్. ఇలా అలర్జీస్ చాలా రకాలుగా చూస్తుంటాం మేము. కొంతమందిలో రియాక్షన్ అనేది చాలా సివియర్ ఉంటుంది, మొత్తం బాడీ అంతా రెడ్గా అయిపోతుంది. కొంతమంది ఆయాసం కూడా వస్తుంది. అంటే అది ఆ రియాక్షన్ అనేది స్కిన్ నుంచి బ్లడ్లోకి వెళ్ళి, బ్లడ్ నుంచి లంగ్స్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి గాలి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది. అంత సివియర్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి
మీకు ఎప్పుడైనా ఇట్లా రియాక్షన్ అనిపించింది, వాళ్ళంతా దద్దులు వస్తున్నాయి, ఆయాసం అవుతుందంటే ఇమీడియట్గా మీరు మీ దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఏదైనా డస్ట్ అలర్జీ కానీ కెమికల్ అలర్జీ కానీ వచ్చినప్పుడు మేము వీలైనంత వరకు ఆ సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ చేస్తుంటాం. కొంచెం సివియర్ ఉందనుకోండి ఇంజెక్షన్స్ ఇస్తుంటాము. చాలా ఎక్కువ ఉంది, ఆయాసం ఉందంటే పేషెంట్ని అడ్మిట్ కూడా కావాల్సి వస్తుంది. సింపుల్ అలర్జీ ఉందనుకోండి, మామూలు రియాక్షన్ వచ్చింది, ఓన్లీ అక్కడ దద్దులు వచ్చినాయి, దురద ఉంది అంటే ట్యాబ్లెట్ సరిపోతుంది. వాటిలో ముఖ్యమైన ట్యాబ్లెట్ సెట్రిజిన్. ఈ సెట్రిజిన్ అనేది యాంటీ హిస్టమైన్ ట్యాబ్లెట్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ సెట్రిజిన్ ట్యాబ్లెట్ ఈచ్ ట్యాబ్లెట్ 10 mg ఉంటుంది. అయితే ఈ ట్యాబ్లెట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కానీ మీరు వీలైనంత వరకు డాక్టర్ అడ్వైస్తోనే వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్తో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ వీలైనంత వరకు నైట్ టైం వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్తో వచ్చే మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మత్తు రావడం, అంటే డ్రౌజీగా ఉంటుంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్ని వీలైనంత వరకు నైట్ టైం మాత్రమే, డైలీ ఒకటి మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే ఉదయం పూట వేసుకుంటే ఆ మత్తు వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఈ ట్యాబ్లెట్ని వీలైనంత వరకు జాగ్రత్తగా వాడాలి. నైట్ టైం మాత్రమే, వాళ్ళు డ్రైవింగ్ చేయనప్పుడు మాత్రమే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇంకా హెవీ మెషినరీ వాడేవాళ్ళు, అంటే పెద్ద పెద్ద మెషిన్స్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో హెవీ మెషిన్స్, డేంజర్ మెషిన్స్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ని జాగ్రత్తగా వాడడం మంచిది. మీరు ఎప్పుడైతే పడుకుంటారో ఆ పడుకునే ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిది. ఎందుకంటే దీంతో చాలా మత్తు ఉంటుంది. ఆ మెషిన్స్ దగ్గర వర్క్ చేసేటప్పుడు డేంజర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా వీళ్ళంతా ఈ ట్యాబ్లెట్ వాడకపోవడం మంచిది. ఇంకా ఈ సెట్రిజిన్ ట్యాబ్లెట్ సిరప్ కూడా ఉంటుంది. పిల్లల్లో అయితే సిరప్ ఫామ్ కూడా వాడతాము. సిరప్ 5 mg ఉంటుంది. ఇది 5 ml డైలీ నైట్ మాత్రమే వేసుకోవాల్సి వస్తుంది. ఈ సెట్రిజిన్ ట్యాబ్లెట్ చాలా ఎఫెక్టివ్ ట్యాబ్లెట్, చాలా అలర్జీస్లో యూస్ఫుల్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే నేను చెప్పినట్లు ఏ మెడిసిన్ అయినా కూడా మీరు వీలైనంత వరకు డాక్టర్ అడ్వైస్తోనే వాడండి. డాక్టర్ ఎలా చెప్తే అలా వేసుకోండి. మీరు సొంతంగా మెడికల్ షాప్లో తీసుకొని వాడకపోవడమే మంచిది. కాబట్టి ఇప్పుడు ఈ అలర్జీస్ చాలా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా డస్ట్ అలర్జీ అంటే మీరు 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళడం మంచిది. దానివల్ల చాలా వరకు ఈ డస్ట్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా ఫుడ్ ఎలర్జీ, వీళ్ళంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. మీరు తినే ఆహారంలో కూడా ఏదైనా పడని వస్తువు ఉంటే అది వీలైనంత వరకు వాడకపోవడమే, తినకపోవడమే మంచిది. ఇంకా కెమికల్స్, ఏదైనా కెమికల్స్ మీకు మీ శరీరానికి సూట్ కావట్లేదంటే అలాంటివన్నీ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా రియాక్షన్ ఎక్కువ అవుతే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.